శిరీష్, పెద్ద నోట్లపై కేంద్రం తాజా ఆర్డినెన్స్ వివరాలేంటి? డిజిటల్ ఆర్డినెన్స్ అనేది అఫీషియల్ గా రిలీజ్ కావాల్సింది. కాకపోతే ఆర్డినెన్స్ సంబంధించిన వివరాలను మాత్రం మీడియాకి లీక్ చేయడం కూడా జరిగింది. ఇప్పటి వరకు పెద్ద నోట్ల రద్దు అంశం పైన నిర్ణయం తీసుకున్న తర్వాత గవర్నమెంట్ వైపు నుంచి ఎటువంటి ఆర్డినెన్స్ అనేది రాలేదు. దీనివల్ల అనేక కోర్టుల్లో కేసులన్నిటి కూడా నమోదైన పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి దీనిపైన ఆ కేసుల నుంచి ఉపశమనం పొందాలని అంటే మాత్రం ఆర్డినెన్స్ తీసుకురాక తప్పదని చెప్పేసి ఆర్థిక శాఖ అధికారులు సూచించడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా కనపడుతుంది. అయితే ఇంకా 2-3 రోజుల్లో దీనికి సంబంధించి గడువు అనేది కూడా పూర్తవుతుంది. కాబట్టి డిసెంబర్ 30 తర్వాత పాత నోట్లతోటి లావాదేవీలు జరిపిన పాత నోట్లతోటి స్వీకరణ ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అనేది ఇంకా ఎటువంటి కార్యక్రమం నిర్వహించినా కూడా 4,000 రూపాయల వరకు ఫైన్ విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దాంతో పాటుగా వాళ్ళ పైన మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ విచారణ జరిపే ఆస్కారం అనేది కూడా కల్పిస్తున్నారు. అయితే వాళ్ళు అయితే నోట్లు అయితే మార్చారో దాన్ని బట్టి ఫైన్ అనేది కూడా ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ 30 తర్వాత పాత నోట్లు దాదాపు 10 నోట్ల కంటే ఎక్కువ కలిగి ఉండకూడదన్న ఒక నిబంధన అనేది కూడా ఈ ఆర్డినెన్స్ లోనే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా మార్చి 31 తర్వాత 2015-31 తర్వాత ఎవరైనా పాత నోట్లను కలిగి ఉంటే మాత్రం వాళ్ళకు దాదాపు 50,000 రూపాయల వరకు ఫైన్ కానీ, లేకపోతే ఎన్ని నోట్లు కలిగి ఉన్నారో అంతకంటే 5 రెట్లు ఫైన్ కానీ విధించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఈ ఆర్డినెన్స్ లో పేర్కొనడం కూడా జరిగింది. డిసెంబర్ 30 తర్వాత పాత నోట్లు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా ఆర్బీఐ లో కూడా జమ చేసుకోవాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది. సైనిక దళాలకు సంబంధించిన వాళ్ళు కానీ, ఎన్ఆర్ఐస్ కానీ నోట్లను జమ చేయలేకపోయిన వాళ్ళు కానీ, వివిధ కారణాల వల్ల జమ చేయలేకపోయిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా సహేతుకమైన కారణం చూపిస్తే మాత్రం ఆర్బీఐలో జమ చేసుకునేందుకు అవకాశం అనేది కూడా కల్పించారు. ఇప్పటికే దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల పాత నోట్లన్నింటి కూడా బ్యాక్ వచ్చాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో మరింత వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారులు భావిస్తున్నారు. శిరీష్, అయితే ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో సతమతమవుతున్న ప్రజల నుంచి మరి కేంద్రం నుంచి వెలువడే కొత్త ఆర్డినెన్స్ సంబంధించి ఎటువంటి రియాక్షన్ వెలువడే అవకాశం ఉంది? అఫీషియల్ గా దీని మీద ఆర్డినెన్స్ అనేది రిలీజ్ అయిన తర్వాతనే విపక్షాలు కానీ ఇతరులు కానీ పైన స్పందించవచ్చు. కాకపోతే దీనివల్ల ఎటువంటి ఇబ్బంది అనేది కూడా సామాన్యానికి ఉండదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఈ 30 తర్వాత విత్డ్రాల్ పైన పర్మిట్ అనేది కూడా ఎత్తివేయనున్నట్టుగా కూడా వార్తలన్నింటికి కూడా వచ్చాయి. దాదాపుగా ఇప్పటి వరకు ఏటీఎంల నుంచి ప్రతిరోజు 2,000, బ్యాంకుల నుంచి గరిష్టంగా 2,400 విత్డ్రా చేసుకునేందుకు అవకాశం అనేది ఉంది. అయితే దాన్ని ప్రతిరోజు 4,000 ఏటీఎం నుంచి, బ్యాంకు నుంచి 40,000 రూపాయలు వారానికి డ్రా చేసుకునే విధంగా అవకాశం అనేది ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు నోట్లు అనేది సఫిషియెంట్ గా అందకపోవడంతో బ్యాంకులు ఈ నిర్ణయాన్ని వాయిదా వేయమని చెప్పేసి కూడా కోరినట్లుగా కూడా తెలుస్తుంది. ఆర్డినెన్స్ వల్ల సామాన్యులకు ఎటువంటి ఇబ్బంది అనేది కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు సహేతుకమైన కారణం చూపిస్తే మాత్రం ఆర్బీఐలో జమ చేసుకునేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది. ఇప్పటికే దాదాపుగా సామాన్యుల దగ్గర ఈ పాత నోట్లకు సంబంధించి మొత్తం వాళ్ళు జమ చేసుకోవడం అనేది కూడా జరిగింది. ఒకవేళ ఉన్నా కూడా దాదాపు ఒక 10 నోట్లు 1,000 రూపాయలు కానీ, లేకపోతే 20 నోట్లు 500 కానీ ఉన్నట్లయితే అటువంటిది ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు, వాళ్ళు జమ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా సూచించారు. ఆర్బీఐలో సహేతుకమైన కారణం చూపిస్తే వాళ్ళకు కూడా జమ చేసుకునేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. వాళ్ళని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయమనేది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఈ ఆర్డినెన్స్ పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత దీనిపైన రియాక్షన్స్ అన్నింటి కూడా వెలువడవచ్చు. దీంతో పాటు అంటే కేంద్ర కేబినెట్ లో ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? కేబినెట్ కి సంబంధించిన బ్రీఫింగ్ అనేది కూడా ఇంకా కాలేదు. అయిన తర్వాత అఫీషియల్ గా ఆ కేబినెట్ కి సంబంధించిన నిర్ణయాలను వెలువరించవచ్చు. ఈ ఆర్డినెన్స్ మాత్రం మీడియాకి ఇప్పటి వరకు లీక్ చేయడం జరిగింది. థాంక్యూ శిరీష్.